ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద వార్త మీకు వినిపిస్తుంది. ఆ వార్త ఏంటి? అది మీకు సంతోషాన్నిస్తుందా లేదా బాధను కలిగిస్తుందా? అలాగే ఎటువంటి అనుకూల అననుకూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వారు చూడబోతున్నారు? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. అయితే కుంభరాశి వారికి అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం రోజు గ్రహస్థితుల ప్రభావాన్ని కనుక గమనిస్తే చంద్రుడు మిథున రాశిలో ప్రయాణిస్తాడు. కుంభరాశి వారికి ఇది పంచమ స్థానం. అంటే సృజనాత్మకత, ప్రేమ, పిల్లల భవిష్యత్తు ప్రణాళికల సంబంధమైన స్థానం. శుక్రుడు మీ యొక్క రాశి నుండి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇది భాగస్వామ్యం, వివాహం మరియు కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలం. శనిదేవుడు మీ యొక్క రాశి అధిపతి. ఆయన ఇప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో సంచరిస్తున్నారు. ఇది చెబుతోంది ఏంటి అంటే కనుక, మీరు ఈ రోజు పొందబోయే వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఎంతో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. రాహు మరియు కేతు చతుర్థ, దశమ స్థానాల మీద ప్రభావం చూపుతుండటంతో మీ గృహ జీవితం కానీ మరియు వృత్తి జీవితం కానీ రెండింటికి ఒక మలుపు దశ అనేది కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం మీరు సాధారణంగానే మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు, కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఆ వార్త ఏమిటంటే, ఇది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం. అది ఉద్యోగం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, వ్యాపార అనుమతి కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు. అది ఈరోజు అనూహ్యంగా సానుకూలంగా పరిణమిస్తుంది. కొంతమందికి ఇది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది. ఇంకొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ, కొత్త ప్రాజెక్ట్ రూపంలో కానీ కనిపిస్తుంది. మరికొందరికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త. ఉదాహరణకి పెళ్లి నిర్ణయం, గర్భధారణకి సంబంధించిన వార్త లేదా విదేశీ అవకాశం. మీరు ఈ వార్త విన్న వెంటనే గుండెలో ఒక తేలిక, కళ్లల్లో ఆనంద కంటతడి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో మీ యొక్క ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి. ఒక పనిలో మీరు గమనించాల్సినటువంటి చిన్న వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న అపార్థాలు జరగవచ్చు. ముఖ్యంగా ఆఫీస్ సహచరులు లేదా కుటుంబ సభ్యులతో సహనం, శాంతం, స్మితం చాలా మీకు అవసరం. మీరు పెద్దగా మాట్లాడకుండా కేవలం వినటానికి ప్రాధాన్యతనిస్తే ఈరోజు సమస్యలు తేలికైపోతాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మీ యొక్క మనస్సు కొంచెం ఉత్కంఠతో ఉంటుంది. ఏదో జరగబోతుంది అనే ఆంతర్యం మీకు కలుగుతుంది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఆధ్యాత్మిక దృష్టితో జరుగుతుంది. ఇది విశ్వం నుండి వచ్చే సంకేతాల సమయం. అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ని చూడబోతున్నారు. మీరు అనుకున్నది ఎట్టకేలకు నిజమవుతుంది. కానీ ఇది కేవలం వార్త మాత్రమే కాదు, అది మార్పుకు ఆరంభం కూడా. మీరు ఈ వార్త విన్న తర్వాత ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది. మీ యొక్క జీవిత పథకాలు కొత్త దిశలో కదులుతాయి. మీరు కలలు కన్న భవిష్యత్తు ఒక్కొక్కటిగా సాకారం కావటం ప్రారంభమవుతుంది. అలాగే ఆర్థిక స్థితిని ఈరోజు గమనిస్తే కనుక, ఈరోజు ధనగ్రహమైన శుక్రుడు మీకు మంచి ఫలితాలనిస్తాడు. మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక లాభ సూచనలు కనిపిస్తాయి. కొందరికి బంధువుల ద్వారా లేదా ఒక పాత స్నేహితుడి ద్వారా ధనం వస్తుంది. కొందరికి బ్యాంక్ లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా అనుకోని డబ్బు క్రెడిట్ అవుతుంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత అనవసర ఖర్చులను నివారించండి. ఎందుకంటే చంద్రుడి క్రమణ మీ ఖర్చు స్థానం వైపు సాగుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు చూస్తే, ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మక మలుపు వస్తుంది. కొంతమందికి ఇది పెళ్లి నిర్ణయం రూపంలో ఉండొచ్చు. మరికొందరికి దూర సంబంధంలో ఉన్న అనుమానాలు తొలగే సూచనలు ఉన్నాయి. అవివాహితులైన కుంభరాశి వారు ఈరోజు కొత్త పరిచయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పరిచయం సోషల్ మీడియాలో కానీ లేదా ఒక కార్యక్రమంలో కానీ జరుగుతుంది. ఈ పరిచయం తర్వాత మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోవచ్చు. ఇక వృత్తి మరియు వ్యాపార జీవితాన్ని కనుక గమనిస్తే, ఉద్యోగస్తులకి మీ యొక్క కృషిని గుర్తించబోతున్నటువంటి ఒక పెద్ద అధికారి మీ పేరును ప్రస్తావిస్తారు. కొన్ని వారాలుగా మీరు చేసిన కష్టానికి
ఈరోజు అభినందన రూపంలో ప్రతిఫలం లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ దానికి సంబంధించే సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు సంతకం చేసే మంచి సమయం ఇది. మధ్యాహ్నం 2:30 తర్వాత కుదిరే డీల్ లాభదాయకంగా ఉంటుంది. నూతన కస్టమర్లు, పెట్టుబడిదారులు పరిచయమవుతారు. ఇక ఈరోజు శుక్రవారం దేవీ శక్తులకు ప్రత్యేకమైన రోజు. మహాలక్ష్మీదేవి యొక్క ఆశస్సులు కుంభరాశి వారిపైన పడబోతున్నాయి. మీరు ఉదయం తెల్లవారుజామున దీపం వెలిగించి ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అని 108 సార్లు జపిస్తే మధ్యాహ్నం 2:30 తర్వాత ఆ వార్త మరింత శుభప్రదంగా మారుతుంది. రాత్రి సమయంలో తెల్లటి నువ్వులు, పాలు, చక్కెర మరియు కొంచెం నెయ్యి అర్పణ చేయండి. ఇది మీ యొక్క జీవితంలో సంపద, శాంతి, సంతోషం అనే 3 దైవ శక్తులను ఆకర్షిస్తుంది. అయితే ఈరోజు శుభ ముహూర్తాలు వచ్చేసి ఉదయం 7:30 నుండి 8:45 వరకు. చిన్న పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. మధ్యాహ్నం 12:10 నుండి 1:20 వరకు వ్యాపార చర్చలకు అనుకూలమైన సమయం. మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు శుభవార్తలు, అలాగే నిర్ణయాలు, సంతకాలకు అత్యంత అనుకూలమైన సమయం. అలాగే సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన సమయం. అయితే ఈరోజు మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. అయితే మీరు 3 సంకేతాల్లో ఏదైనా ఒకటి గమనిస్తే మీకు వచ్చే వార్త నిజంగా శుభప్రదమని అర్థం చేసుకోండి. అందులో మొదటి సంకేతం వచ్చేసి పావురం కాని లేదా చిలుక కాని మీ దృష్టికి వస్తే విదేశీ సంబంధమైన వార్త మీకు వినిపిస్తుంది. తేనెటీగ కాని లేదా సీతాకోక చిలుక కాని కనిపిస్తే ప్రేమ లేదా ఆర్థిక లాభవార్త మీకు వినిపిస్తుంది. మంచి వాసన, పుష్పాలకు సంబంధించిన సువాసన అకస్మాత్తుగా వస్తే దైవ అనుగ్రహం సమీపిస్తోందని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎవరైనా సరే నెగటివ్ వ్యక్తులతో వాదనకు దిగవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న తప్పులు పెద్ద ఇబ్బందులను తేవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. అయితే సాయంత్రం నిద్రకు ముందు మీరు ఈరోజు జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటే మీకు ఇలా అనిపిస్తుంది, ఇంతకాలం చేసిన కష్టానికి ఇది మొదటి ఫలితమా అని మీ యొక్క మనసులో మీరు ఆలోచిస్తారు. ఇది మీ యొక్క జీవితంలోని కొత్త శకానికి ఆరంభం. మీ చుట్టూ ఉన్న శక్తులు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా కదులుతున్నాయి. మీరు ఇకపై వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. విశ్వం మీ పక్షాన నిలబడి ఉంది. ఇక మొత్తంగా దినఫలాలను కనుక ఈరోజు గమనిస్తే ఆర్థికంగా శుభం, లాభసూచన కనిపిస్తున్నాయి. వృత్తి విషయంలో ప్రగతి, ప్రమోషన్ అవకాశం కనిపిస్తుంది. ప్రేమ విషయంలో సానుకూల పరిణామం ఉంటుంది, కొత్త పరిచయం అవుతుంది. ఆరోగ్య విషయంలో సాధారణమైన ఫలితాలు ఉన్నాయి, కానీ అలసటను నివారించండి. కుటుంబ విషయంలో శుభవార్త వింటారు, ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విషయంలో దైవ అనుగ్రహం ఈరోజు మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో మార్పును తీసుకుని వచ్చే మలుపు అనేది కనిపిస్తుంది. దాన్ని స్వాగతించండి. ఎందుకంటే ఇది మీ యొక్క గత కర్మ ఫలితం. దైవం మీకొక కొత్త ద్వారాన్ని తెరిచాడు. మీరు కృతజ్ఞతతో ఉండండి. కారణం ఈ రోజు నుండి మీ యొక్క అదృష్టం కొత్త దిశలో కదలటం ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక రోజు కాదు, ఇది మీ యొక్క కొత్త భవిష్యత్తు యొక్క మొదటి అధ్యాయం అనే విషయాన్ని గమనించాలి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.